ఎక్కడన్నా నేను కోపతాపాన్ని ఆవేశపడి పొరపాటు అడుగులేసి ఆయన ఏం చెప్పాడో తెలుసాయా? తెలివిగల్లోడు అనుకున్నా, జ్ఞానవంతుడు అనుకున్నా, నువ్వు కూడా ఇట్లా చేస్తే ఎట్లా? వాస్తవానికి మనం నెంబర్ 1 ఉంటా, కానీ ఆయన మాటల దెబ్బకి ఫుల్ ఛార్జ్ అయ్యేది. ఒరే నేను మంచోడిని ఇప్పుడు. మా నాన్న హృదయంలో నాకింత విలువ ఉంది. ఎవడు బయటోడు పిచ్చోడు అనుకుంటే నాకెందుకు, బయటోడు మేధావి అనుకుంటే నాకెందుకు? మా నాన్న నన్ను తెలివిగల్లోడు అన్నాడు. మా నాన్న ఇంటి బాధ్యత నాదే అన్నాడు. మా నాన్న కుటుంబాన్ని నడిపించుకు రావాల్సింది నువ్వే అన్నాడంటే మా నాన్నకి ఎంత భరోసా ఉంది నా మీద, ఎంత నమ్మకం ఉంది నా తండ్రికి నా మీద. అదే మైండ్లో పడింది. నిజంగానే ఆ విధంగా నేను ఆలోచనలు ప్రభావితమైన దేవుని మహాకృపను బట్టి దేవుడు చివరికి కుటుంబానికే బాసటగా మార్చి పడేశాడు ఆయన. నిన్ను పీడించే కొడుకైనా, వేధించే కూతురైనా, పీడించే కొడుకైనా, పీడించే కూతురైనా, నేను చెబుతున్నా, మీకు దండం పెట్టి చెబుతున్నా, వాడు ఎదవే కావచ్చు, పనికిమాలోడు కావచ్చు, గారుడు కావచ్చు, నువ్వు రెగ్యులర్గా ఒక మాట వాడి ముఖాన, ఈరోజు నువ్వు ఇలాగున్నావు, ఒకరోజు వచ్చిదిరా నువ్వు మంచిగా మారిపోతావు, నువ్వు ప్రయోజకుడు అవుతావు, జ్ఞానవంతుడు అవుతావు, ఆశీర్వాదకరం అవుతావు. బిడ్డ నేను నమ్ముతున్నారా? నా ప్రార్థనలు ఒట్టిగా పోవురా? నా కూతురా నువ్వు ఖచ్చితంగా ఇలా అవుతావమ్మా, నువ్వు ఈరోజు ఇలా ఉన్నావు, నీ భవిష్యత్తు అద్భుతంగా మారిపోతుంది, నీకు మంచి లైఫ్ రాబోతుంది, నువ్వు ఖచ్చితంగా మార్పు చెందుతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు నిలబడతావు, నిన్ను అలాగ చేస్తాడు దేవుడు అని నువ్వు మాట్లాడు నీ పిల్లల ముందు. వాడు పెట్టే విసుగు దెబ్బకి నువ్వు చస్తావురా రే, నువ్వు మధ్యలో